जिंदाबाद 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 मंदकृष्ण गारी नायकत्वम मंदकृष्ण गारी नायकत्वम MRPS जिंदाबाद MRPS जिंदाबाद MRPS जिंदाबाद मंदकृष्ण गारी नायकत्वम वर्धिल्लाली 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 हेलो मादिगा चलो हैदराबाद हेलो मादिगा चलो हैदराबाद वर्धिल्लाली मंदकृष्ण मादिगा गारी नायकत्वम वर्धिल्लाली जिंदाबाद 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 ఈ సమావేశానికి నూతన గ్రామశాఖ అధ్యక్షులు జిల్లా నాయకులు సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఫిబ్రవరి 7 తారీఖు నాడు ప్రతి గ్రామం నుంచి ఖచ్చితంగా 20-30 దప్పులు ఖచ్చితంగా రావాలి. పెద్ద గ్రామ పంచాయతీ అయితే 30-40 రావాలి. చిన్న గ్రామ పంచాయతీ దాదాపు 20 కన్నా తక్కువ రావద్దు. ఎక్కడెక్కడ గ్రామాల వైజ్గా నిధుల సేకరణ చేసుకొని ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మందకృష్ణ మాదిగా ఆలోచన విధానం మన ఇవాళ 30 ఏళ్ళ పోరాటం పద్మశ్రీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చాలా ధన్యవాదాలు. మందకృష్ణ ఆలోచన విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మనం నడుచుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అంబేద్కర్ విగ్రహం ముందట పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. అందరూ అక్కడ ఉండి పోస్టర్ ఆవిష్కరణ చేసుకుని గ్రామాల వైజ్గా ప్రతి గ్రామశాఖ అధ్యక్షులు ఇన్ఛార్జీలు వాల్ పోస్టర్లు ఈరోజు నైట్ నుంచి ఎక్కడెక్కడ వాల్ పోస్టర్ వేయాలని కోరుతున్నాము. మాదే గారు 30 ఏళ్ళ ఉద్యమ పోరాట ఫలితంగానే మన సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దానికి అనుగుణంగా రేపు జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలకు అతీతంగా వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ నా జాతి కొరకు నేను పనిచేస్తా, ఎవరు చెప్పినా చెప్పకుండా నా జాతి కోసం నేను పనిచేస్తా అనే ఉద్దేశం కొద్ది ప్రతి ఒక్కరు తరలి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వర్గీకరణ అనేది జరిగితే మన ఏబిసిడి వర్గీకరణ జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మనము అనేక సంక్షేమ పథకాల పరంగా లబ్ధి పొందుతామని ఈ విధంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు శ్రీరామ్ మండల MRPS మండల శాఖ ఆధ్వర్యంలో 1,00,000 దప్పుల 1000 గొంతుల ప్రోగ్రాంకి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 7 తారీఖున జరగబోయే మహాసభకు మాదిగ సోదరిమణులు భారీ ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క దప్పుతోటి వెహికల్ లేకపోతే సైకిల్ దొరికితే సైకిల్, బైక్ దొరికితే బైకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటూ అందులో భాగంగా ముందస్తుగా మన మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో భాగంగా కేంద్ర గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఏబీసీ వర్గీకరణ కూడా ఈ ఫిబ్రవరి 7 తోటి తాడోపేడో తెలుసుకునే రోజుగా చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉంటుంది. మాదిగా సోదరులు ప్రతి ఒక్కరు కూడా మండలంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఇక ముందు కూడా భారీ ఎత్తున పోరాటాలకు కానీ ఎవరైతే అగ్రకులాలు కానీ ఎవరే కానీ ఈ భూ ఆక్రమణలకు పాల్పడతాలో అవి ఇమీడియట్గా గవర్నమెంట్ చర్య తీసుకొని మాదిగా సోదరులకు ఆ పట్టాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన MRPS మండల శాఖ తెలియజేస్తుంది.